ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం రాశిఫలాలు తెలుసుకుందాం. మరి ఏప్రిల్ 5వ తారీఖు నుంచి ఏప్రిల్ 11వ తారీఖు వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశిఫలాలు తెలుసుకుందాం. మరి రవి, బుధుడు, అదేవిధంగా మీకు రాహువు, వీళ్ళంతా కూడా మీనరాశిలో ఉన్నారు. అలాగే శని కూడా మీనరాశిలోనే ఉన్నాడు. ముఖ్యంగా మనం ఆలోచించినట్లయితే శుక్రుడు మేషరాశిలో ఉన్నాడు. అదేవిధంగా మిథున రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు. ఇటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశిఫలాలు తెలుసుకుందాం. ఈ రాశి ఫలాలు కొన్ని రాశుల వారికి చాలా అత్యంత యోగదాయకంగా ఉన్నాయి. అవి ఏ ఏ రాశుల వారికి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకుందాం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి వార ప్రారంభం, వారాంతం చంద్రుడి యొక్క బలం చాలా అనుకూలం. అంటే చంద్రుడు జన్మ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో సంచారం, ఈ వారం చంద్రుడి యొక్క బలం ఎక్కువగా ఉండడం ద్వారా చంద్రమా మనసు జాత అన్నట్లుగా మానసికమైన ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన ప్రదేశాలని దర్శిస్తారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థిక డెవలప్మెంట్స్ బాగుంటాయి. విద్యార్థులు దక్షిణామూర్తిని పూజించాలి. రాజకీయ నాయకులు అధికారుల చుట్టూ ఎక్కువ తిరుగుతూ ఉండాలి. వృత్తులు చేసేటువంటి వారు కూడా ఆయా వృత్తులకు సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించగలుగుతారు. కానీ కాస్త శ్రమ పడవలసిన పరిస్థితులు ఉంటాయి. మీరు ఊహించేది ఒకటి, అక్కడ జరిగేది ఒకటి అనేటువంటి రీతిలో ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా మీ యొక్క ప్రయత్నాన్ని చాలా గట్టిగా చేయవలసిన అవసరం తప్పనిసరిగా వృత్తుల వారికి ఉన్నది. వ్యాపార పరంగా కూడా చూస్తే జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, లోహ, యంత్ర, వాహన వారికి కూడా వార ప్రారంభం, వారాంతం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. సంఖ్యల్లో 9, అలాగే రంగుల్లో ఎరుపు రంగు ఎక్కువగా వాడుతూ ఉండండి. ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధించండి. విద్యార్థులు దక్షిణామూర్తిని పూజించండి. వృత్తుల వారు శివారాధన ఎక్కువ చేస్తూ ఉండండి. వ్యాపారాత్మకమైన డెవలప్మెంట్స్ బాగా ఉండాలి అన్నట్లయితే మీరేం చేస్తారంటే కుబేరుడి యొక్క మంత్రాన్ని పఠించండి. లేదా కుబేర మంత్రం కుదరకపోతే బుధవారం నాడు గణపతి మంత్రం చేయొచ్చు, లేదా గణపతిని ఆరాధించవచ్చు. తద్వారా మీరు విజయం సాధించేటువంటి అవకాశాలు తప్పనిసరిగా ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది.